ఇక ఇక్కడ ముఖ్యమైనది ఒక వార్త మనం ఇక్కడ చూడాల్సినటువంటి టైం ఉంది. ఆ విషయం మీద డిస్కస్ కూడా చేయాలి. ఎందుకంటే ఇప్పటికీ గత ప్రభుత్వ హయాంలో కూడాను భూదందాలు బాగా జరిగాయి. సామాన్యులందరూ చాలా వరకు నష్టపోయారు. ఇక పేద బడుగు బలైన వర్గాలు మాత్రం చాలా వరకు ఆవేదనతోటి ఆ రాష్ట్రాల ఆయా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తహసీల్దార్లు ఆర్డీఓల చుట్టూ తిరిగినా కూడాను వారికి ఎవరికి న్యాయం జరగక ఆర్నిచలు వాళ్ళ చెప్పులు అరిగేలా తిరిగినా కూడా వారికి ఏమాత్రం న్యాయం దక్కలేదు కూడాను. చాలా నిరాశ నిస్పృహతోటి ఎంతో మంది టైంను కూడా అట్లనే వెళ్ళబుచ్చారు. కొంతమంది ప్రాణాలు కూడా తీసుకున్నారు. అధికారుల అవినీతికి అదుపు లేకుండా వాళ్ళు చేసినటువంటి దురఘాతాలకు వీళ్ళంతా బరైపోయారు. అటువంటి సందర్భాలు చాలా జరిగాయి. అదే కోవలకు అదే తరహాలో అంటే అదే విధానం ప్రకారంగానే ఆ భూదందాలకు సంబంధించినటువంటిదే వార్త ఇక్కడ దిశ రాసింది. బ్లాక్ లిస్ట్ పేరుతోటి భూదందా, పిఓబి జాబితాలోకి పట్టా భూములు, తర్వాత ఎల్ఐజీ పేరిట ఉద్దేశపూర్వక నిషేధం, రైతులను భయపెట్టాల కొందరు పెద్దల కుట్ర, సో సహకరించిన ఆఫీసర్లు రికార్డుల్లో మార్పులు, తర్వాత తక్కువ ధరకే కాస్ట్లీ ల్యాండ్ సొంతం చేసుకుంటున్న పెద్దలు. సో 2018-23 మధ్య అనేక అక్రమాలు, ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిస్తే ఈ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని చెప్పేసి రాసింది. మెయిన్ బుల్లెట్ పాయింట్స్ పెడుతూ అక్కడ ఉన్న వారి యొక్క వ్యవస్థ ఎట్లా జరిగింది, ఏం జరుగుతుందో ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు. అసలు వాస్తవంగా చూస్తే భూదందా ఇంత అంత కాదు, ఇప్పటికీ కూడాను ఇంకాను ఇలానే కొనసాగుతుంది. గతంలో విచ్చలవిడిగా జరిగింది, ఇప్పుడు ఇంకా ఇంకా పెరిగిపోతుంది. దీని మీద ఎటువంటి నియంత్రణ లేకపోవడం చాలా బాధాకరమే. అటు అనవసరమైనటువంటి కొంతమంది పెద్దలు చేస్తున్నటువంటి కుట్రపూరితంగా చేస్తున్న కారణంగా అక్కడ విలువైనటువంటి కాస్ట్లీ ల్యాండ్స్ అన్నిటిని జాబితాలో లేకుండానో లేకపోతే వాటిని రిజిస్ట్రేషన్ కాకుండా చేసి కేసులు ఉన్నాయని చెప్పేసి పాత కేసులను అక్కడ తోడిపెట్టి వాటికి ల్యాండ్ విలువ కోల్పోయేలా చేసి మరి పెద్దలు రంగప్రవేశమై అక్కడ కాజేసేటువంటి ప్రయత్నము మొత్తం జరుగుతుంది. అందుకు ప్రత్యేకంగా చెప్పాలంటే మన హైదరాబాద్ శివారులోని నారపల్లిలోని ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రము మాతా అరవింద కాలనీకి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ లో కూడాను సేమ్ ఇదే తరహా పొజిషన్ కార్యక్రమం జరుగుతుంది. కొన్ని నెలలు సంవత్సరాల పాటుగా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆపేసి కొందరు పెద్దలు ఆ తెర వెనుక భారీ ఎత్తున స్కెచ్ చేసి వాటిని ఆపేసినట్టుగా సమాచారం అందుతోంది. ఆ కారణంగానే ఎటువంటి కారణాలు చూపించకుండా కాలయాపన చేస్తూ ఇటు ఎండోమెంట్ అని చెప్పేసి మరే ఇతర అనేక రకాల కారణాలు చూపిస్తూ ఇటు అధికారుల దగ్గర ఎటువంటిది సమగ్రమైనటువంటి సమాచారం లేకుండా కేవలం తూతు మంత్రమైన సమాచారం అంటే కేవలం ఈమెయిల్ తోటి మెసేజ్ వచ్చిందని చెప్పేసి ఆ కారణంతో వాటిని ఆపేయడం, ఇటు మున్సిపల్లో పర్మిషన్లు ఇవ్వకపోవడం, అనేక రకాలుగా ఈ భూదందా పేరుతోటి అనేక రకాలుగా జనమంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే కోవలో ఇక్కడ మనకు కనబడుతుంది క్లియర్ గా బ్లాక్ లిస్ట్ పేరుతోటి భూదందా. సో ఒకసారి చూద్దాం వీటన్నిటి మీద పరిష్కారం ఏ దిశగా ఈ ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తుంది, ఈ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం ఎన్నడు దొరుకుతుందో ఒకసారి క్లియర్ గా ఈ డీటెయిల్స్ ని కనుక పరిశీలిస్తే, ధరణి పోర్టల్ వచ్చాక హైదరాబాద్ శివారు ప్రాంతంలోకి వేలాది ఎకరాలు పట్టా భూములు పిఓబి జాబితాలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం భూములు సేకరిస్తున్నదంటూ ఎల్ఏజీ పేరిట బ్లాక్ చేసిన ఉదంతాలు సైతం ఉన్నాయి. సో ఆయా భూములను సొంతం చేసుకునేందుకు కొందరు పెద్దలే ఇలా ఉద్దేశపూర్వకంగా భూములకు నిషేధిత జాబితాలో చేర్చారనేటువంటి ఆరోపణలున్నాయి. ఆ తర్వాత మధ్యవర్తుల ద్వారా రైతులను సంప్రదించి అమ్మేయడం తప్ప వేరే మార్గం లేదని, ఆ తర్వాత భయపెట్టి అతి తక్కువ ధరకి ఆ భూములను సొంతం చేసుకున్న అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. సో ఇదే ఈ విధానం డబ్బు సంపాదించడానికి ఏర్పాటు చేసుకునేటువంటి మార్గమే ఇదే. ఇక ఈ తంతు చాలా బహిర్గంగానే బాటంగానే జరుగుతుంది. తెర మీదకి రారు, తెర మీదకి కొన్ని శక్తులు వస్తాయి, తెర వెనుక మరో శక్తులు ఉంటాయి. 2018-23 మధ్య జరిగిన ఈ దందా కారకులు అక్రమార్కులను గుర్తించాలంటే ఫోరెన్సిక్ ఆడిటింగ్ దాని మీద సాధ్యమవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇక బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా లాగిన ద్వారా ఎక్కడి నుంచి ఆ సర్వే నంబర్లు ఆ ల్యాండ్స్ ని పిఓబి జాబితాలో పెట్టారో తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదని చెప్తున్నారు.
సో భయపెట్టి వారందరినీ దారిలోకి తెచ్చుకొని ఈ విధంగా భూములను కాజేసి సొంతం చేసుకుందామనేటువంటి ఉన్నటువంటి భూ రాక్షసుల యొక్క భరతం పట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం కనుక కాలయాపన చేసి వీళ్ళందరినీ నిర్లక్ష్యం వహిస్తే ఇదే తరహాలో కొన్ని కోట్లాది రూపాయల నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఇప్పుడు చూసుకున్నటువంటి ధరణి పోర్టాల్లో జరుగుతున్నటువంటిది బ్లాక్ లిస్టుల పేరుతోటి భూదంద చేయడం అనేది కావాలనే కుట్రపూరితంగా ఆ బ్లాక్ లిస్ట్ లో పెట్టించి వాటిని వేరే మార్గం ద్వారా అమ్ముకునేలా చేయటం అనేటువంటిది ఇది కొనసాగుతూ ఉంది. ఈ దందా ఇక్కడ మనం ప్రత్యేకంగా ఈ పేపర్లో ఇక్కడ చూసాము. ప్రత్యేకించి నారపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా ఇది ప్రత్యేకించి చూసాం. గతంలో శ్రీ మాతా అరవింద కాలనీలో జరుగుతున్నటువంటి తంతు కూడా ఇదే రకంగా ఉంది. అక్కడ కేసుల పేరుతోటి అనవసరమైన కేసులు వేసి అక్కడ ఉన్నటువంటి 400 మంది ప్లాట్ల యజమానులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. పర్మిషన్లు ఇవ్వక అక్కడ ఉన్నటువంటి బోడుపల్ మున్సిపల్ కమిషనర్ చేస్తున్న నిర్వాహకం కూడా చాలా మంది బాధితులు కూడా ఉన్నారు. సో ఏదేమైనా సరే ప్రభుత్వం ఇకనైనా ఇలాంటి సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ భూదందా చేసి అమాయకులను వారి యొక్క భూములను వాళ్ళ యొక్క ల్యాండ్లను అమ్ముకునేలా చేసేందుకు కుట్ర పన్నుతున్న వారి మీద ఒక కన్నేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఇక ఎండోమెంట్ పేరుతోటి అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అడ్డుపడుతున్నటువంటి కొన్ని శక్తులు చేస్తున్నటువంటి వాటి మీద కూడా ప్రభుత్వము నిఘా వేసి ఉంచాలని చెప్పేసి మా అభిప్రాయం.